ఇప్పుడు మనం ఆర్డినో హార్డ్వేర్, ఆర్డినో ఫిజికల్ బోర్డు గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇందులో మనకి 13 డిజిటల్ పిన్స్ ఉన్నాయి. 0 నుండి 13 వరకు ఉన్న ఈ పిన్స్ని మనం ఇన్పుట్గానే యూజ్ చేయొచ్చు, అవుట్పుట్గానే యూజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా ఈ పిన్స్ అన్ని 0 to 13 ఉన్న పిన్స్ అన్నీ కూడా ఇన్పుట్గా ప్రోగ్రామ్ అయి ఉంటాయి. అవుట్పుట్గా మార్చాలి అని అంటే పిన్ మోడ్ అనేది మనం యూజ్ చేసినట్టయితే దాన్ని అవుట్పుట్గా మార్చవచ్చు. ఎగ్జాంపుల్ ఫస్ట్ పిన్, సెకండ్ పిన్, థర్డ్ పిన్ నేను అవుట్పుట్గా మార్చాలి. అప్పుడు పిన్ మోడ్ 3, అవుట్పుట్ అని రాస్తాము. అది మనం ప్రోగ్రామింగ్లో నేర్చుకుంటాం. ఈ 13 పిన్లో 13th పిన్కి ఇన్బిల్ట్ ఎల్ఈడి ఉంటుంది. ఈ ఎల్ఈడి మనకి ఈ 13th పిన్కి హై వచ్చేటప్పుడు ఎల్ఈడి ఆన్ అవుతుంది, 13th పిన్కి లో వచ్చేటప్పుడు ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. మనకు చెక్ చేసుకోవడానికి 13th పిన్కి ఉన్న ఈ ఎల్ఈడి ఉపయోగపడుతుంది. 0th పిన్ రిసీవర్గా ఉపయోగపడుతుంది. ఫస్ట్ పిన్ ట్రాన్స్మిటర్. ఏదైనా డేటా ఏదైనా మాడ్యూల్ నుండి, జీపీఎస్ మాడ్యూల్ నుండి కానీ, జిఎస్ఎం మాడ్యూల్ నుండి కానీ డేటా ఆర్డినోకి పంపించాలి అనేటప్పుడు మనకి రిసీవర్ పిన్ ఉపయోగపడుతుంది. ఆర్డినో నుండి డేటా వెళ్ళాలి అనేటప్పుడు ట్రాన్స్మిటర్ పిన్ అనేది ఉపయోగపడుతుంది. పీడబ్ల్యూఎం పిన్స్ కొన్ని ఉన్నాయి. ఈ మార్క్ సిమిలర్ టు మార్క్ ఉన్న ఈ పిన్స్ని పీడబ్ల్యూఎం పిన్స్ అంటాం. 5, 6, 9, 10, 11 ఇవి పల్స్ విత్ మాడ్యులేటెడ్ అవుట్పుట్ని మనకి ఇవ్వడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనం ఎనలాగ్ పిన్స్ గురించి చూస్తున్నాం. ఆర్డినో బోర్డ్ 6 ఎనలాగ్ పిన్స్ని సపోర్ట్ చేస్తుంది. డేటా ఏదైనా సెన్సార్ డేటా, ఎనలాగ్ డేటాని రీడ్ చేయాలంటే ఎగ్జాంపుల్ టెంపరేచర్ 2 ఇన్ఫర్మేషన్స్గా చేంజ్ అవ్వదు. టెంపరేచర్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ 98 degrees Fahrenheit, 99 degrees Fahrenheit, 97, 100, 101 ఇలా చేంజ్ అవుతుంది. దానికోసం మనం ఆ ఎనలాగ్ వేరియేషన్ డిటెక్ట్ చేయడానికి ఎనలాగ్ పిన్స్ని ఉపయోగించుకోవచ్చు. ఆర్డినో యూనో మనకు సపోర్ట్ చేస్తున్న ఎనలాగ్ పిన్స్ 6. ఇందులో మనకి విఇన్ ఆర్డినో బోర్డ్ని పవర్ అప్ చేయడానికి 3 వేస్ ఉన్నాయి. ఇక్కడ మనం బ్యారెల్ జాక్ అంటాం దీనికి మనం అడాప్టర్ కనెక్ట్ చేసి పవర్ ఇవ్వచ్చు, లేదా USB to ప్రింటర్ కేబుల్ ఉంది, దీన్ని కనెక్ట్ చేసి మనం పవర్ ఇవ్వచ్చు, లేదా ఆర్డినోకి డైరెక్ట్గా 5 volts ఇన్పుట్ ఇచ్చి కూడా మనము పవర్ ఇవ్వచ్చు. ఆర్డినో 3 types ఆఫ్ గ్రౌండ్ పిన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 గ్రౌండ్ పిన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆర్డినో యూనో 3 గ్రౌండ్ పిన్స్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 5 volts అవుట్పుట్ ఇస్తుంది, 3.3 volts అవుట్పుట్ ఇస్తుంది. 3.3 volts అవుట్పుట్ ట్రాన్సిస్టర్ని ఆన్ చేయడానికి ఉపయోగపడుతుంది. రీసెట్ ఆర్డినో బోర్డ్ని మనం 2 విధాలుగా రీసెట్ చేయొచ్చు. ఎయిదర్ మనం 5 volts సప్లై ఇవ్వడం ద్వారా రీసెట్ చేయొచ్చు, లేదా అక్కడ ఒక బటన్ ఉంది, ఆ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా కూడా రీసెట్ చేయొచ్చు. రీసెట్ అవ్వడం అంటే ఏంటంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అక్కడికి ఆగిపోయి మళ్ళీ ఫస్ట్ నుండి ఎగ్జిక్యూట్ అయితే దాన్ని మనం రీసెట్ అంటాం. ఐఓ రిఫరెన్స్ వోల్టేజ్. ఈ ఐఓ రిఫరెన్స్ వోల్టేజ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఎనలాగ్ లెవెల్ని సెట్ చేయడానికి. ఈ పర్టికులర్ లెవెల్ దాటితేనే నాకు అవుట్పుట్ రావాలి అని మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎనలాగ్ లెవెల్ని సెట్ చేయడానికి ఉపయోగిస్తాం. వోల్టేజ్ రెగ్యులేటర్ ఇది. మనం 12 volts ఒకవేళ బ్యారెల్ జాక్ నుండి ఇచ్చినట్టయితే ఆర్డినో ఇది మెయిన్ మైక్రో కంట్రోలర్. దిస్ ఈజ్ Atmega 328. ఇట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎట్మెల్ కంపెనీ. దీంట్లోనే మన టాస్క్స్ ఆర్డినో అని మనం చెప్తున్నదంతా కూడా నిజానికి ఆ మైక్రో కంట్రోలర్ చిప్, మిగతావన్నీ కూడా దాని పెరిఫెరల్స్. ఈ మైక్రో కంట్రోలర్ చిప్కి ప్రోగ్రామింగ్ కోసం మనం Atmega 16U2 ఉపయోగిస్తున్నాం. ఈ Atmega 16U2 డైరెక్ట్గా మన USB కేబుల్ ద్వారా కంప్యూటర్ ఆర్డినో ఐడిలో ఏదైతే ప్రోగ్రామ్ రాసామో దాన్ని మెయిన్ మైక్రో కంట్రోలర్ Atmega 328కి అర్థమయ్యే విధంగా మారుస్తుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆర్డినో Atmega 16U2 మనం ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ ICSP అని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ICSP ఫర్ USB ఇంటర్ఫేస్ కోసం. నెక్స్ట్ ICSP ఫర్ Atmega 328 అని ఉంది. అంటే ఒక Atmega 328తో మనం సాటిస్ఫై అవ్వలేదు. వీ వాంట్ వన్ మోర్ Atmega 328. ఆర్ మనకున్న 13 పిన్స్ ఒక ఆర్డినో బోర్డుతో మీరు సాటిస్ఫై అవ్వలేదు, ఇంకో ఆర్డినో బోర్డుని కనెక్ట్ చేయాలనుకుంటున్నారు. 2 ఆర్డినో బోర్డ్స్ కమ్యూనికేట్ చేయడానికి మీరు కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఈ ICSP పిన్స్ని వాడుతాము. మనం జనరల్గా మన ఈ ట్యూటోరియల్స్లో ప్రత్యేకంగా ICSP పిన్స్ గురించి మనం డిస్కస్ చేయము. ICSP అంటే ఇన్ సర్క్యూట్ సీరియల్ పోర్ట్. ఇది క్రిస్టల్. ఆర్డినో మనకి క్లాక్ కానీ టైమింగ్ ఆపరేషన్స్ దేనికైనా మనకి ఈ క్రిస్టల్ 16 MHz క్రిస్టల్ అనేది ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ప్రతి పిన్ గురించి మనం చెప్పుకున్నాం. మెయిన్గా మనకు ఉపయోగపడేవి ఈ డిజిటల్ పిన్సే. ఈ 13 డిజిటల్ పిన్స్తో మీరు లోడ్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఒక్కొక్క దాని గురించి కూడా మనం ఫ్యూచర్లో నేర్చుకుందాం.